హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈ హ్యాండ్ డిజైన్ చాలా సింపుల్ గా స్టిచ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఎల్బో హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలి. మీరు షార్ట్ హ్యాండ్ అయితే షార్ట్ హ్యాండ్ కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అయితే ఎల్బో హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. హ్యాండ్ అయితే కట్ చేసేసానండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి ఖర్చుతో కలిపి 11 ఇంచులు, కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఇంచులు. వీళ్ళైతే చాలా సన్నగా ఉంటారనమాట. అలాగే ఆర్మ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచులు అనమాట. ఇక్కడ హ్యాండ్ డౌన్ నేను వీళ్ళకి 3 ఇంచులు అయితే తీసుకుని ఎల్బో హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయితే పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ పఫ్ కోసం కింద నుంచి ఒక 7 ఇంచెస్ వరకు అలా మార్కింగ్ చేసుకోవాలి. లేదంటే పై నుంచి ఒక 5.5 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకుని సెంటర్ నుంచి 2 వైపులకు 3 ఇంచులు మార్కింగ్ చేసుకుని వీ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం శారీలో ఉన్న క్లాత్ అయితే తీసుకోవాలి. బ్లౌజ్ కి ఆపోజిట్ కలర్ లో ఉండే క్లాత్ తీసుకోవాలండి. ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి 20 ఇంచులు ఉండేలా చూసుకోవాలి. అలాగే లెంత్ వచ్చేసి మనం పైన వీ షేప్ ఎంత వరకు వచ్చిందో దానికన్నా కూడా ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇలా దగ్గరగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలండి ఒకవైపు. తర్వాత రెండవ సైడ్ కూడా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఫ్రిల్స్ అనేవి చాలా దగ్గరికి అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనకి చూడడానికి లుక్ అయితే బాగుంటుంది అనమాట. కొంతమంది ఎక్కువ పఫ్ పైకి తేవడం, బుట్టలాగా పైకి లేవడం ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎటువంటి కటింగ్ ఎక్స్ట్రా కటింగ్ లేకుండా లైనింగ్ పైన స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఫ్రిల్స్ రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి మనం హ్యాండ్ పైన వీ షేప్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ వీ షేప్ మీద అదే విధంగా వీ షేప్ వచ్చే విధంగా ఈ క్లాత్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ అనేవి మధ్యలోకి వచ్చే విధంగా, సైడ్ కి పోకుండా ఫ్రిల్స్ అనేవి మధ్యలోకి వచ్చే విధంగా వీ షేప్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి మధ్యలోకి ఉంటాయి కాబట్టి చూడడానికి లుక్ కూడా బాగుంటుంది. తర్వాత పైన వైపు కూడా జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. అలాగే వీ షేప్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకుని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒరిజినల్ అయితే కట్ చేసేసుకుందామండి. ఈ ఒరిజినల్ ని నార్మల్ గా మనకి లైనింగ్ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా చుట్టూ కూడా 1/2 ఇంచ్ ఉంచుకుని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ ని ఇలాగా ఫోల్డింగ్ పెట్టుకుని ఒరిజినల్ హ్యాండ్ ని దీనిపైన లైనింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం వీ షేప్ మార్కింగ్ చేసుకున్నాం కదా, మనం స్టిచ్చింగ్ వేసిన లైన్ కన్నా 1/2 ఇంచ్ పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా పైన షోల్డర్స్ జాయిన్ చేసే దగ్గర కూడా మనం స్టిచ్చింగ్ చేసిన లైన్ కన్నా 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకుని ఇలా వీ షేప్ అయితే కట్ చేసేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవడం ఎందుకంటే మనం ఇక్కడ ఈ క్లాత్ అనేది ఫోల్డింగ్ పెట్టుకోవాలి కదా లోపలికి, అందుకని క్లాత్ మళ్ళీ తర్వాత తగ్గిపోకుండా ఉంటుంది. అందుకని ముందే మనం క్లాత్ అనేది కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుని ఇలాగా లైనింగ్ పైన అయితే జాయిన్ చేసేసుకోవాలి. వీ షేప్ వచ్చే విధంగా మనం ముందు వేసుకున్న స్టిచ్ ఉంటుంది కదా, అదే స్టిచ్ మీద క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్ గా అయిపోయిందో. ఇప్పుడు మనం లైనింగ్ ఒరిజినల్ సమానంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుని ఇప్పుడు ఒరిజినల్ ని లైనింగ్ ని సెపరేట్ చేసుకుని మధ్యలో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మధ్యలోకి పెట్టేసి ఇలా లైనింగ్ ని ఒరిజినల్ పైకి పెట్టేసుకుని లోడింగ్ స్టిచ్ లా వేసేసుకోవాలండి. లేదంటే మీరు కింద పైపింగ్ చుట్టూ హ్యాండ్ అయితే జాయిన్ చేసేసుకుని కింద ఫోల్డ్ పట్టి కూడా వేసుకోవచ్చు. ఇలా లోడింగ్ చేసేటప్పుడు మనం లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి లైనింగ్ క్లాత్ ఎక్కడి వరకు వచ్చిందో మార్కింగ్ చేసుకుని తర్వాత క్లాత్ ని ఇలాగా లోడింగ్ పద్ధతిలో స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు అండి. అయితే నేను ఇక్కడ లేస్ వాడుతున్నాను కాబట్టి ఎటువంటి పైపింగ్ వేయట్లేదు. సింపుల్ గా అయిపోవాలనుకున్నప్పుడు పైపింగ్ కూడా వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత క్లాత్ ని రివర్స్ చేసేసుకుని ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ మనం పాత మెడలతో స్టిచ్ వేసుకోవచ్చు, లేదంటే ఎడ్జ్కి స్టిచ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా ఎడ్జ్కి స్టిచ్ వేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఒరిజినల్ ని లైనింగ్ ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకుని చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. చూసారు కదండి, చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన వీ షేప్ వచ్చింది కదా, వీ షేప్ వచ్చిన దగ్గర అలాగే కింద హ్యాండ్ డౌన్ కి కూడా మనం లేస్ అనేది యాడ్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి. చూస్తారు కదా, ముందుకి అలాగే లేస్ యాడ్ చేసిన తర్వాత కూడా బ్లౌజ్ లుక్ అనేది మారిపోయింది. ఇక్కడ మనం వీ షేప్ వచ్చింది కదా, వీ షేప్ వచ్చిన దగ్గర కొంచెం ఫ్రిల్ అనేది పెట్టేసుకుని మనం స్టిచ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది అనమాట. అక్కడ వీ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కింద వైపు కూడా లేస్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత ఇది మనం ఈ హ్యాండ్ ని మనం బ్లౌజ్ కి జాయిన్ చేసేసుకుని సైడ్ జాయిన్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా ఎంత ఫినిషింగ్ అది కూడా ఎంత బాగుంది. చూసారు కదా లుక్ అనేది ఎంత బాగుందో. చూసారు కదండి, హ్యాండ్ డిజైన్ అయితే ఇలా ఉంది. వీడియోని ఇస్తే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.